మధ్యలోనికి పరిశుద్ధ దేవుని కుమారుడు ఆ యొక్క కలువ పువ్వు వలె ఆ కలుషితమైన నీ జలములలో ఏ విధమైన కాలుష్యములకు గురి కానటువంటి కలువ పువ్వు వలె, కలువ పద్మం వలె, హల్లెలూయా, లోయలోని వల్లి పద్మం వలె పరిశుద్ధుడైన దేవుని ప్రియ కుమారుడు ఆయన మనలో ఉంటే కాక మనలో సంచరించి మనతో మాట్లాడి మనను ప్రేమించి మన యొక్క ప్రతి బాధను, మన ప్రతి ఒక్క వేదనను, మన హృదయంలో ఉన్న ప్రతి విధమైన స్పందనను ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుక ఆయన మనతో మాట్లాడి భయపడకుము, ఇదిగో నేను నీకు సదాకాలము తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, అబ్రహాముకు తాను బయలుపరుచుకున్న దేవుడు, అబ్రహాముకు వాగ్దానములు ఇచ్చిన దేవుడు ఈనేటి దినములలో ఆయన విశ్వాసమైన మనకు అతి అద్భుతమైన వాగ్దానం అనుగ్రహించునే కాక తన ప్రశస్తమైన సన్నిధిలో తన కృపను మనకు అనుగ్రహించుటను బట్టి తన యొక్క ప్రేమపూర్వకమైన వాగ్దానములు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మనలో సంచరించి మనకు సహాయం చేసి మన యందు ఆయన మరి నివసించే దేవుడిగా ఉంటున్నాడు. మనం ఆయన వారమని మనకు జ్ఞాపకం చేస్తున్న దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి దయచేసి కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగున రాయబడినది. 25:14లో యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసినది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. హల్లెలూయా. దేవుడు తన యొక్క మర్మాన్ని తన బిడ్డలందు మన యందు ఆయన నివసించడం ద్వారా తన ఆత్మను బట్టి తన మర్మమును, తన సంగతులను, తన సత్యములను నశించిపోతున్న ఈ లోకములో ఆయన స్వరం ఎవరు విననందువల్ల వినుచున్నటువంటి విశ్వాసం కలిగినటువంటి ఆయనకు భయభక్తులు నిరూపించిన ఆయన కుమారుని రక్తంలో శుద్ధీకరణ పొందిన మన యందు తన మర్మమును బయలుపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఆమేన్. అక్కడ ఆయన అంటున్నాడు, the secret of the Lord is with them that fear him and he will show them his covenant. ఆయన తన యొక్క నిబంధనను ఆయన యొక్క తన బిడ్డల మధ్య తన యందు భయభక్తులు గల వారి మధ్య వారిలో ఆయన చేసిన ఆత్మ సంబంధమైన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడిగా, తన నిబంధన తెలియచేసేవాడిగా, ఆ నిబంధన సంబంధము ఎంత గొప్పదో, అది ఎంత ఉన్నతమైనదో, అది ఎంత శ్రేయస్కరమైనదో, అది ఎంత శాశ్వతమైనదో తెలియచేటట్టు దేవుడు తన ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మూడవ వాగ్దానము ఆయన యొక్క శాశ్వతమైనటువంటి నిబంధన. అది ఎక్కడ మనం ఈ 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, ఆ పవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రి అయిందును, మీరు నాకు కుమారుని కుమార్తెను అని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన నిబంధన, వారి దేవుడునై ఉందును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. హల్లెలూయా. ఆయన మన దేవుడిగా ఉండటానికి నిబంధన చేసి ఉన్నాడు. ఆయన మన దేవుడు, మన వ్యక్తిగత రక్షకుడు, మన నడిపించే నాయకుడు, మన పాపములను పరిహరించే దేవుడి గొర్రెపిల్ల. తన ప్రేమను బట్టి తన రక్తంలో మన యొక్క ప్రతి విధమైన డాగును, మచ్చను, మాలిన్యముతో కూడిన పాప వస్త్రములను ఆయన తీసివేసి వాటిని తన ప్రియ కుమారుని గొర్రెపిల్ల వంటి క్రీస్తు ప్రభు రక్తంలో వాటిని ఉదికి శుద్ధీకరించినందువలన సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత మనకు అనుగ్రహించి, పరిశుద్ధుడైన తానే దేవుడు మనకు దేవుడిగా ఉండి మనతో ఒక నిబంధన సంబంధం ఏర్పరచుకున్న దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనకు నిబంధన సంబంధమైనటువంటి సంబంధం. మన మధ్యలో మనకు దేవునికి ఒక వడబడిక ఉన్నది, ఒక నూతన నిబంధన ఉన్నది. ఆ నిబంధన ఏమిటంటే దట్స్ ఎ కవెనెంట్. అది ఒక నిబంధన. అది మానవుల వల్ల ఏర్పడినటువంటిది కాదు. పరిశుద్ధుడైన దేవుడు తానే తన ద్వారా శుద్ధీకరింపబడిన మనతో తాను చేసిన ఒక నిబంధనగా ఉంచున్నది.
అతి గొప్ప నిబంధన ప్రియమైన దేవుని బిడ్డ మనం దేవునితో కలిగి ఉంటున్నాం. ఆయన యొక్క నిబంధన మనకు చిరకాలము నిలిచి ఉండేదిగా ఉంటుంది. ఈ నిబంధనలో ఇక్కడ దేవుడు 2 కొరింథీ 6వ అధ్యాయంలో అంటున్నాడు, and what agreement hath the temple of God with idols? For ye are the temple of the living God. జీవము కలిగిన దేవునికి మీరు ఆలయమై ఉన్నారు. As God has said, I will dwell in them and walk in them, and I will be their God, and they shall be my people. వారు నా ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును. ఇది దేవునికి ఆయన ప్రజలైన మనకు మధ్య నిలిచి ఉన్న దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక నూతన నిబంధన. హల్లెలూయా. నిబంధన జనులం నిరీక్షణాధనులం ప్రభువకు యేసుని సిలువలత సంబంధులం మేము నిబంధన జనులం మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరును. నిబంధన జనులం నిరీక్షణాధనులం ప్రభువకు యేసుని సంబంధులం మేము నిరీక్షణాధనులం. హల్లెలూయా. మనం నిబంధన జనులం. మనం సామాన్యమైన వ్యక్తులం కాదు. మనం విలువ పెట్టి కొనబడిన వారము. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరింపబడిన వారము. ఆయన ఆత్మ చేత మా అంతరంగంలో ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారము. ఈ శరీరములు ఆత్మలు ఆయనకు సమర్పించుకున్నటువంటి వారము. దినమెల్లా ఆయన కొరకై ఈ లోకములో వధింపబడుచున్న వారమని భక్తులు ఆయన సముఖంలో ఆయన చెప్పుకొని ఉన్నారు. పిల్లారా, లోకంలో మనం శ్రమ పడినా ఆ శ్రమలో నుండి తప్పించే శక్తిమంతుడైన దేవుని ప్రియకుమారుడు క్రీస్తు మనతో ఒక నిబంధన చేసి ఉన్నారు. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. దేవునికి యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, దీవెన పొందిన వారు, ప్రత్యేకత కలిగిన వారు, ఈ లోకం నశించిపోతున్న లోకంలో నుంచి వేరు చేయబడిన వారు, దేవుని కొరకు ఆయన కార్యములు మరి లోకంలో ప్రచురపరచు కొరకు ఆయన రక్షణను ఆయన వెలుగును లోకంలోని చీకటిలో మ్రగ్గిపోతున్న మానవ జాతికి లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పి ఉన్నాడు. ఆ వెలుగు బిడ్డలుగా, వెలుగు సంబంధులుగా, పగటి సంబంధులుగా ఆయన మనం చేసి ఉంటున్నాడు. అటువంటి గొప్ప వెలుగు ఆయన మనలో ప్రకాశించాలని, తన యొక్క జీవమును మనలో మరి ప్రసరింప చేయాలని, తన ముఖ కాంతిని బట్టి మనము ఎన్నడూ లజ్జింపకపోవునట్లు మనలో ఏ విధమైన ఇన్కన్సిస్టెన్సీస్, ఏ విధమైన బలహీనతలు, అయోగ్యమైన ఏమీ ఉండకుండా చేయడానికి తన వెలుగు సంబంధులుగా, తన రక్త సంబంధికులుగా, తన రక్తంలో శుద్ధీకరించి దేవుడు తన పేరు పెట్టి తన ప్రజలుగా చేసుకున్నాడు. మన ముఖములలో వెలుగును నింపి ఉన్నాడు. మన యొక్క తలపైన తన పరిశుద్ధాత్మ తైలమును పోసి ఉన్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నాడు. హల్లెలూయా. He has anointed us with His Holy Spirit so that we can be His witnesses and testimony throughout the ends of the earth. Amen. ఆ విధమైనటువంటి శక్తి కలిగిన దేవుని యొక్క నిబంధన జనులుగా ఆయన తన బిడ్డల కళ్ళను చేసుకొని ఉన్నాడు. కనుకని ఇటు గొప్ప వాగ్దానములు ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసి పొందము అని
పరిశుద్ధులైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. మనకి దేవునికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటంటే నిబంధన సంబంధం. ఆయన మనలో నివసించి మనలో సంచరించి దేవుడిగా ఉన్నారు. దేవునితో సహవాసం కలిగిన వారంగా మనం ఉంటున్నాం. మూడవదిగా ఆయన నేను వారికి దేవుడినయ్యుందును, వారు నా దేవుడినయ్యుందును అని చెప్పి. మరి నాలుగవది ప్రియులారా, దేవుడు మనల్ని కుమారులుగా చేసుకొని ఉన్నారు. I will be their father. I will be a father unto you, and you will be my sons and daughters. దేవుని యొక్క గొప్ప ఈ మాటలు చదువుకున్నప్పుడు పిల్లరా, దేవుని బిడ్డలుగా ఉంటున్నామని చెప్పుకుంటున్నాం. మనం లోకంలో ఉన్న వారికి మనకి ఏమైనా వ్యత్యాసం ఉన్నదా, లేకపోతే అందరిలాగా మనం ఉంటున్నామా? మనలో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నవా? ప్రత్యేకంగా పవిత్రమైనటువంటి ఆశయంతో జీవిస్తున్నాం. పరిశుద్ధమైన సంకల్పంతో దేవుడు ఏ సంకల్పం చొప్పునైతే మన నియమించుకొని ఉన్నాడు, అట్టి పరిశుద్ధమైన దేవుని సంకల్పమును నెరవేర్చే ఆయన ఇష్టలైన ప్రజలుగా మనం ఉంటున్నాము. ఆలోచన చేయండి. Wherefore come out from among them and be separate, saith the Lord, and touch not the unclean thing, and I will receive you, and will be a father unto you, and ye shall be my sons and daughters, saith the Lord Almighty. సర్వశక్తిమంతుడైన తన బిడ్డలైన మనతో, నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందును. హల్లెలూయా. ఏ మహా మహిమ కలిగిన అద్భుతమైన ఈ విశాలమైన మనం గ్రహింపన శక్యమైన ఈ ఆశ్చర్యకరమైన సృష్టి దేవుడు చేసి ఉన్నాడు. అద్భుతమైన తన వాక్శక్తితో ఏ ప్రపంచాన్ని నిర్మించి ఉన్నాడో ఆ నిర్మాణకుడైన సృష్టికర్త అయిన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన మనలను ఈ సృష్టి యావత్తు పైన మన అధికారులుగా ఆయన చేసి ఉన్నాడు, నియమించి ఉన్నాడు. మనమేమో మన స్థితి ఏదో మనకు తెలియక, మన పరిస్థితి ఏదో మనకు అర్థం కాక ఆ నాదేముందులేంటి మీరు ఒక 10 రూపాయలు వాడినా అనుకుంటున్నాం. వాస్తవమే మనంతటి మనం ఏమీ కాదు. ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత ఆయన మనం పిలుచుకొని ఉన్నాడు. పవిత్రమైన పిలుపుతో ఆయన పిలుచుకొని ఉన్నాడు. పరిశుద్ధమైన సంకల్పంతో ఆయన సంకల్పించిన సంకల్పంలో మనకు భాగస్వామ్యం ఉంటున్నాడు. ఆయన కుమారులుగా పాత్రలుగా చేసుకుని ఉన్నాడు. ఆయన మనతో నిబంధన చేసుకుని ఉన్నాడు. నిబంధన జనులుగా ఆయన చేస్తున్నాడు. అంతేకాకుండా తన పేరు మనకు పెట్టి ఉన్నాడు. మరి లోకంలో నుండి వేరు చేసి ఉన్నాడు. లోక ప్రజలకు వెలుగు ఇచ్చి మార్గదర్శకులుగా ఉండటానికి ఆయన మనము నియమించుకొని ఉన్నాడు. ఇట్టి గొప్ప ఆధిక్యతలతో కూడినటువంటి వాగ్దానములను ఆయన మనకు అనుగ్రహించున్నాడు. కనుక శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకునే బాధ్యత దేవుడు మన మీద ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మరి మీరు వింటున్నది గ్రహించుకుంటున్నారని నేను ఆశపడుతున్నాను. ఆమేన్. గ్రహించుకోండి. ఇది మీకు దీవెనకరం, ఇది మీకు మేలుకరమైనది, ఇది మీకు శ్రేయస్కరమైనది. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప ధన్యతనిచ్చినాడు. ఒక ప్రేమ కలిగిన తండ్రి. ఇప్పుడు ఉదాహరణకి నా కుమారుడు, నేను మనిషి మాత్రుడిని, కేవలం కోపం వచ్చినప్పుడు కొడుతున్నాను, కానీ నా కుమారుడు శాంపుల్ గ్రెగరీ ఇచ్చాడు ఎన్నోసార్లు. ఆయన మీద కోపం వచ్చినా కోపాన్ని నేను ఏం చేస్తున్నాను, తగ్గించుకుంటున్నాను, దిగమింగు. మరి కుమారుడికి నా కుమారుడు ఏది అడిగినా ఇప్పుడు వరకు కాదనలేదు. నా దగ్గర డబ్బులు ఉంటే వెంటనే అది ఎంత ఖరీదైనా సరే ఒక్కొక్క హెలికాప్టర్ చూసి, డాడీ అది హెలికాప్టర్ కావాలని అంటే ఎంత అడిగితే ఉండటం అనేది 2700, 3700 అనేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ నుండి ఎక్కడికో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి దాన్ని కొనుక్కొని వచ్చాను. ఆమేన్. నేనే నా కుమారుడికి అంత ఖరీదైన మరి వాటిని అడిగినవి అంటే కాదనకుండా నేను ఇస్తుంది. మన పరమ తండ్రి ఆయన ఏమంటున్నాడు, నేను వారికి తండ్రిని అయ్యుదును, వారు నాకు కుమారులను కుమార్తెలయ్యుదురు. హల్లెలూయా. మీకు ఏమైనా కావాలంటే యేసయ్యని అడగండి. హల్లెలూయా. మీకు ఏది కావాలంటే అది అడగండి. మీరు అడిగిన వాటన్నింటినీ పొంది ఉన్నామని నమ్ముడి, ఆయన వాటిని మీకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేసింది. ఒక తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ఓర్పు, తండ్రి యొక్క సంరక్షణ, తండ్రి యొక్క మరి శ్రద్ధతో గమనించే విధానం మన జీవితాలు ఆపదలలో పడిపోకుండా
పలువిధ సమస్యల్లో చిక్కుకొని పోకుండా ఒక తండ్రి ఏ రీతిగా తన కుమారుని కుమార్తెను కాపాడుకుంటాడు, అదే రీతిగా పరమ తండ్రి పడిపోతామని ఆయనకి తెలుసు. పిల్లలు కాళ్ళు రాకమునుపు, తెలివితేటలు లేకమునుపు, ఒక ఇంటి వారు కాకమునుపు అన్ని తప్పులు, పొరపాట్లు, తప్పు నిర్ణయాలు చేసుకుంటూ శ్రమల్లో, ఇబ్బందుల్లో పడిపోయారని నా కొడుకాలు వదిలేసేస్తాడా తండ్రి? పోయి వాడిని తెచ్చుకుంటాడు. తప్పు చేశాడు అనుకోండి, అందరూ ఊరోళ్ళు అందరూ వాడిని తిడుతున్నప్పటికీ నా కొడుకు కాకపోతాడని తండ్రి వెళ్ళి అందరికీ సర్ది చెప్పి అందరికి తరపున ఏ తప్పు చేయనట్టు వారి తరపున కుమారుడు తరపున తండ్రి మాట్లాడు. ఆమేన్. మన పరమ తండ్రి మన తప్పును క్షమించే అధికారమైనటువంటి, మన బలహీనతలను విడిపించే శక్తి ఆయనకుంది, మన ఆపదలోంచి తప్పించే అధికారము, ఆయన సామర్థ్యము అన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. తండ్రి ఏ రీతిగా సహనంతో తన కుమారుని కొట్టి కుమార్తె కొట్టి కనిపెట్టుకుని ఉంటారు. మన పరమ తండ్రి కూడా నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు కుమారులను కుమార్తెలను అని చెప్పిన పరమ తండ్రి ప్రభువు సహనం ఉంది కనుక ఆయన ఒక ప్రేమ కలిగిన తండ్రి ఆయన మన వైపు చూస్తుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మన దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, వేరైపోయి ఉండండి. లోకములో సాతాను యొక్క కార్యములు ఉన్నవి, లోకములో అపవిత్రత ఉన్నది, లోకములో బలహీనతలు ఉన్నవి, లోకములో దేవునికి వ్యతిరేకంగా జీవించే విధానం ఉంది. కానీ మనము లోకస్తులలో నుండి వేరై దేవుని బిడ్డలుగా ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తూ ఆయన మహిమను ప్రచురపరిచే వారుగా మనం ఉండాలని దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాడు. అందుకని అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. Wherefore come out from among them and be ye separate, saith the Lord, and touch not the unclean thing, and I will receive you. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు, ఆ కీడు చేసే దాని దగ్గరికి వెళ్ళవద్దు, వేరైపోండి, లోకముల నుండి ప్రత్యేకించుకోండి అని మన ప్రభు ఎంతో ప్రేమతో తన బిడ్డలమైన మనకు హెచ్చరిక చేస్తున్నారు. పిల్లలు మరి మీరు దాన్ని వింటున్నారా? అయ్యగారు ఆయన చెప్పుకుంటారులే, మనం ఇదే కూర్చొని వింటాము, అయిపోయిన తర్వాత రామని చెప్పి వెళ్ళిపోతాం అనుకునేది కాదు. కానీ ఆలోచించి రెండవ ముఖ్యమైనటువంటి అంశము, దేవుని బిడ్డలమైన మనము క్రైస్తవులుగా క్రీస్తునామం ధరించుకున్న వారుగా మనము ఒక మహిమాన్వితమైనటువంటి ఆధిక్యతలను కలిగి ఉన్నాం. అదేంటంటే పాపమును, దుష్టత్వమును మన జీవితంలో చిక్కించుకొని శ్రమల పాలు చేసే ప్రతి విధమైన ఈ అపవిత్రతను నుండి వైదొలగవలసినటువంటి ఆ యొక్క మనం చేస్తాం. లోకంలో ఉన్నదని అంతటా ఉంది కదండి అని అంటే, అంతటా ఉంది కాబట్టి నువ్వు వేరైపోవు. ఆమేన్. అంతటా దుష్టత్వం ఉన్నది కాబట్టి దాని గురించి ప్రత్యేకించుకోవాలి. ప్రభు చేర్చుకుంటానని చెప్పారు. He will receive us. He will accept us. He has already in fact accepted us. ఆయన ఇప్పటికే మనం అంగీకరించి ఉన్నాడు, మన తప్పును క్షమించున్నాడు, మనలను అంగీకరించి ఉన్నాడు. కాబట్టి పౌలు గారు ఏమన్నారు? పౌలు గారు బాల్యం నుండే ఎంతో భక్తితో ఉన్నవాడు, ఆసక్తి కలిగిన వాడే. కానీ ఆయన ఆసక్తి జ్ఞానానుసారమైంది ఆగిపోయింది, కేవలం ఆచార వ్యవహారాలకు సంబంధించింది కాదు, మతాసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ ప్రభు ప్రత్యక్షమైన తర్వాత తన జీవితం అంతా నమ్మకంగా ప్రభుని సేవించి వెంబడించి ఆయన పూజించిన వాడిగా ఉన్నాడు. కనుక ఈ జీవితంలో మనని సులువుగా చిక్కులు పెట్టే పాపములన్నింటిలో నుంచి మనకి వేరు ప్రత్యేకించుకుని స్థిరమైన తీర్మానం, మన వ్యక్తిగత తీర్మానమే మనకి కాపాడుతుంది. దేవుడు మనకి తీర్మానం ఉంటేనే దేవుడు ఇచ్చినటువంటి దాన్ని నమ్ముతాం, అని చెప్పిన పని చేస్తాం. ఇప్పుడు పరీక్ష పెట్టారు, ఎందుకు పెట్టారు? అందరికీ సమానంగా పాఠాలు చెప్పారు. విన్నటువంటి వాడు విని శ్రద్ధగా దాన్ని చదువుకుంటేనేనా పరీక్షలో రాసి పాస్ అయ్యేది. నేను విన్నానండి అందరితో పాటు పాఠాలు, నన్ను కూడా పాస్ చేయండి అంటే పెద్ద 0 మార్క్స్ ఇచ్చి ఫెయిల్ అయిపోయావు పనికి చెప్పేసి
మనం పాస్ అవ్వాలంటే కష్టపడి మంచి మార్కులు తెచ్చు. అదే రీతిగా ప్రభువు మనకిచ్చినటువంటి బాధ్యతలు వేరైపోవాల్సిన బాధ్యతలు. నేను ఇక్కడే ఉంటాను ప్రభు, నువ్వు ఎట్టో కట్టకూడదంటే ఎక్కడైతే అగ్నిపానాలు వచ్చి తగులుతాయో, ఎక్కడైతే ఆపదల్లో చిక్కుకొని అంతకంతకు నష్టాన్ని నాశనాన్ని చూడాల్సి వస్తుందో అక్కడే ఉంటాను, నువ్వు నన్ను కాపాడానంటే నేను ఈ గాలి బాగా బలమైన గాలి తోలే చోటే ఈ దీపాన్ని పెడతాను ప్రభా, ఏదో రీతిగా నువ్వే దీన్ని ఏమంటున్నారు, దీపాన్ని పెట్టిన వాడే నువ్వే దీన్ని కాపాడపోయా అయ్యా అని అనుకుంటూ అక్కడే పెట్టావనుకోండి, మన బాధ్యత ఏంటి? ఆ గాలి దుమ్ము దుమారం లేని స్థలాల్లో ఆ యొక్క దీపాన్ని తీసుకొని పెట్టి దాని చుట్టూ కనీసం మనం ఏం ఆడిపోకుండా మనం ఏం చేస్తున్నాం, చేతులు అడ్డు పెడుతూ మన ప్రయత్నం మనం చేయాలని నేను చెప్పేది. దేవుని వాక్యం కూడా అది చెప్తా ఉన్నాం. ఎలాగంటే అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మనం శుద్ధీకరణ చేసుకున్నాము అని ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేస్తాం. ఆమేన్. ఈ విధమైన కల్మషముల నుండి మనము మరి శుద్ధీకరించుకోవాలి, మనమే ప్రయత్నం చేయాలి. ప్రవక్త అని యెషయా ఏమంటున్నాడు? 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో, అయ్యో జీవం కలిగిన దేవుని యెహోవా దేవుని నేను కన్నులారా చూచున్నాను, ఆయన పరిశుద్ధుడు మహోన్నతుడు, నేను నశించితిని, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించుచున్న వాడును, సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితిని అని ఆయన చెప్పుకుంటూ దుఃఖపడుతున్న తరుణంలో శరాపులలో ఒకడు బలిపీఠం యొక్క మండుచున్న నిప్పుల కణికను ఒకదాన్ని తీసుకొని కారుతో తీసుకొని వచ్చి ఎగిరి వచ్చి ఆ పెదవులకు దాన్ని తగిలించగా అది నీకు తగిలిన కనుక నీవు శుద్ధీకరించబడినావు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మనలో జరుగుతూ ఉన్నాయి కనుక దేవుని కార్యముల విషయమై మనము అశ్రద్ధ చేయకుండా అపవిత్రులంగా ఉండకుండా ప్రత్యేకించుకొని భయంతో మనసుతో జాగ్రత్తతో ఆయనను వెంబడించాలని మనం తీర్మానం చేసుకున్నాం. మనంతలో మనమే శుద్ధీకరించుకోవాలి, మనం మన హృదయాలను పరిశీలించుకోవాలి. మనము ఇతరుల జీవితాల్లో తప్పులు పట్టుకుని సులువే కానీ మన వ్యక్తిగత జీవితంలో మనకున్న తప్పులు మనమే తెలుసుకుని, అయ్యా నా తప్పులు నాకు తెలిసే ఉన్నవి, నా పొరపాటు నేను ఎరుగు, నన్ను క్షమించు ప్రభు అని ఆయన అడిగినందుకు మనం నిజంగా మనం శుద్ధీకరించాలి. ఆమేన్. ఆ విధమైన శుద్ధీకరణ అనుభవం మనకు రావాలని అపొస్తలుడైన పౌలు